తిరుపతిలోని శిల్పారామంలో హోలీ సంబరాలు అంబరాన్ని నడుస్తున్నాయి. మనం చూస్తున్నాం. ఏదైతే తిరుపతిలోని శిల్పారామంలో హోలీ సెలబ్రేషన్ ఘనంగా నిర్వహిస్తున్నారు. మనతో పాటు యూత్ ఉన్నారు. ఇదంతా కూడా రంగులు దిద్దుకుంటూ ఒకరికొకరు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి విన్నాడు. హోలీ అనగానే ఫెస్టివల్ ఆఫ్ కలర్ కాబట్టి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. మాకైతే వాటర్ సిస్టమ్ ఉండదు, కానీ ఏమైనా చేసుకోవాల్సింది. హోలీ అంటే ఫెస్టివల్ ఆఫ్ కలర్ కాబట్టి. సో అందరికీ హ్యాపీ హోలీ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. ఇది యాక్చువల్లీ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా ఉంది. ఫ్రెండ్స్ అందరితో వచ్చి చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేస్తున్నాము. ఈవెంట్ అయితే బాగా ఆర్గనైజ్ చేశారు. అన్ని డీజే పెట్టారు, సాంగ్స్ ఉన్నాయి, రెయిన్ డ్యాన్స్ బాగుంది. ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? మా ఫ్రెండ్స్ ఇల్లే. నేను యాక్చువల్లీ సీనియర్, వాళ్ళంతా మా జూనియర్స్. మీకు సీనియర్ల వాళ్ళు? నేను వాళ్ళకి సీనియర్ని. జూనియర్లకి ర్యాగింగ్ చేస్తూ పూస్తున్నారా లేకపోతే లేదు, వాళ్ళు నాకు ర్యాగింగ్ చేస్తున్నారు. సీనియర్కి ర్యాగింగ్ చేస్తూ పూస్తున్నారా? ఎస్, ఆబ్వియస్లీ మా సీనియర్స్ అందరూ అలాగే ఉంటున్నాయి. ఒకటే జూనియర్ కాబట్టి ర్యాగింగ్ చేయొచ్చు. వెరీ ఫ్రెండ్లీ సీనియర్ కాబట్టి ర్యాగింగ్ చేయొచ్చు. యూత్ అంతా కూడా ఏదైతే ఫ్రెండ్లీ వాతావరణంలో చాలా అద్భుతంగా ఈ హోలీని నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే తరహా హోలీ సంబరాలు అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ శిల్పారాంలో ఏర్పాటు చేసినటువంటి ఈ హోలీ సెలబ్రేషన్స్ మనం చూస్తున్నాం. యూత్ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఏదైతే ఒకరిపై ఒకరు నీళ్లు జల్లుకుంటూ ఒక కలర్లు కొట్టుకుంటూ ఎంతో అద్భుతంగా ఆనందంగా హోలీ సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటూ మనతో పాటు ఇక్కడ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము హోలీ. ప్రతి ఇయర్ ఈ విధంగానే మేము హోలీ ఎంజాయ్ చేస్తాము. మాకు దగ్గర ఇక్కడ తిరుచానూరులో మేము ఉండేది వివి నగర్లోనే కాబట్టి మాకు దగ్గరగా ఇలాంటివి ఒకటి అరేంజ్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, అవునండి, మా ఫ్యామిలీ మొత్తం వచ్చేద్దాం. దానన్నా మా పాప మా పిల్లలందరం కలిసి మా ఫ్యామిలీ మొత్తం వచ్చామండి ఇక్కడ. మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ చిన్న పెద్ద అని తేడా లేకుండా వాళ్ళ పిల్లలతోటి ఎంతో హ్యాపీగా ఆనందంగా చూస్తున్నాం. చిన్నపిల్లలు మనం చూస్తున్నాం. అన్నా ఏం చేస్తున్నావు? హ్యాపీ హోలీ చూస్తున్నాం. చిన్నపిల్లల కానీ పెద్దల వరకు కూడా ఎంతో ఆనందంగా ఇలా హోలీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి చూస్తున్నారు. పాటలకు డ్యాన్సులు వేస్తూ కలర్లు కొట్టుకుంటూ ఎంతో అద్భుతంగా ఆనందంగా హోలీ సెలబ్రేషన్ చూసుకుని ఒకరిపై ఒకరు నీళ్లు కొట్టుకుంటూ కలర్లు అద్దుకుంటూ కూడా హోలీ సెలబ్రేషన్ అన్నది తిరుపతిలో మాత్రం అంబరాన్ని నడుతుందని చెప్పాలి. ఏదైతే తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే తరహాటువంటి హోలీ సంబరాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మొదటి నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళు ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నించారు. ఎస్, ఈరోజు మన శిల్పారామంలో ఈ హోలీ రంగోత్సవం 2025 జరుగుతుంది. సో చాలా మంది స్టూడెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి మంచిగా హోలీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారనమాట. సో హోలీ అనగానే లార్డ్ ఆఫ్ కలర్స్, లైఫ్ ఆఫ్ బ్యూటిఫుల్ అన్నట్టు. సో అందరూ కూడా మంచి హ్యాపీగా చేసుకున్నారు. సో చూసే వాళ్ళందరికీ కూడా హ్యాపీ 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 హోలీ. సో మీరు ఎప్పుడు ఇలాగే లైఫ్ కూడా మీ రంగులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్స్ యువర్ దివ్యారెడ్డి. థ్యాంక్ యూ. యూత్ అంతా కూడా అటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రంగులు ఎత్తుకుంటూ పాటలకు డ్యాన్సులు వేస్తూ తిరుపతిలో అయితే ఏదైతే హోలీ సంబరాలు అంబరాన్ని నడుతున్నాయని చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే తరహా హోలీ సంబరాలు అయితే జిల్లాలో నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.